శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాశి ఫలాలకు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు మాత్రం 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశికి చెందినవారు. వీరికి సంవత్సరం ఆదాయం 5గానే ఉంది, వ్యయము 5గానే ఉంది, రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6గా ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాలన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కొత్త పనులు ఏవైతే ఉన్నాయో ప్రారంభిస్తారు. ఆశావహ దృక్పథంతో మీరు మెలగండి. ఏ విషయంలో కూడా తొందరపడద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు మీకు కలిసి రావు. వివాహం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన మాత్రం ప్రధానంగా చూసుకోవాల్సిన పరిస్థితి. దంపతుల మధ్య తరచూ కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం మూలక విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి. వాస్తు దోష నివారణ చర్యలు కొంచెం ఈ సంవత్సరం మీకు అనివార్యంగా ఉంటాయి. బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలు శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సొంతంగా మీరు ఏదైనా చేయాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది కార్యరూపం దాల్చుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. తరచూ కూడా మీరు వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది శ్రేయస్కరమైన విషయంగా సూచన. సంతానం వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విజ్ఞతతో మీ సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు కూడా ప్రోత్సాహకరంగా సాగుతాయి. గణనీయమైనటువంటి పురోభివృద్ధి అనుభవం కూడా మీరు ఈ సంవత్సరం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవి యోగం, ఉపాధ్యాయులకు స్థానచలనం, విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఆశించినటువంటి మద్దతు ధర లభించకుండా కొంచెం ఇబ్బందులు పాలవుతారు. చేతి వృత్తులు, కార్మికులకు కూడా ఆశాజనకంగా ఉంది ఈ సంవత్సరం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సూర్య భగవాన్ని ఆరాధన లేదా లలితా సహస్రనామ పారాయణం శుభదాయకంగా ఉంటుంది.